భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. కొరటాల శివ దర్శకత్వంలో ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే రిలీజ్ అయినటువంటి దేవరాజ్ సినిమా అర్ధరాత్రి 1 గంట నుంచి అయితే 4 గంటల వరకు అయితే షో అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎన్సెస్ థియేటర్ అయితే మనం ఉన్నాం. అయితే ఆల్రెడీ ఒకవైపు అయితే షో అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనతో పాటు మాట్లాడడానికి అయితే ఇక్కడైతే ఆడియన్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆడియన్స్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టోరీ ఇంకా చాలా బాగుంది సార్. ఇంకా వర క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో బాగా ఎలివేట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా దేవరాజ్ మెయిన్ కొరటాల శివ గారిని చాలా మెచ్చుకోవాలి సార్. చాలా బాగా తీశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఆయన క్యారెక్టర్ సినిమాకి ఇంకా చాలా ప్లస్. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, దానికి వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ బాగుంటుంది సార్. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా అనిరుద్ధ్ గారు బీజిఎంతో దేవరాతో ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ వీకెండ్కి 2 వీక్స్కి ఒక చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం ఉంది సార్ మా అందరికి. దేవరాజ్ సినిమా ఎక్స్ట్రాడినరీ. ఎన్టీఆర్ యాక్షన్ వేస్తే చింపేశాడన్న, మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ చింపాడన్న, మాస్ ఫైటింగ్ ఉంటది, నరుకుడు సూపర్ అన్న చింపాడు. ఫస్ట్ హాఫ్ అనిరుద్ధ్ మ్యూజిక్ అన్న, బ్యాక్గ్రౌండ్ దొల్లగొండన్నా, అది చాలా బాగుందని. చాలా అనే సినిమా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. 6 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్. ఫస్ట్ హాఫ్ అంత మాత్రం చాలా సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి. ఒక్కొక్కడికి ఆకలి తీరింది. 1 గంట ఇప్పుడు టైం అయినా కూడా ఎవరు కూడా నిద్ర లేకుండా ఎంత హుషారుగా ఉన్నారు చూడండి. దట్ ఈజ్ ఎన్టీఆర్ పవర్, మ్యాన్ ఆఫ్ మాసెస్. అన్నం పెడితే ఒక లెక్క ఉంటుంది, ఉడికిందో లేదో ఒక మెతికి పెడితే చూస్తాం. కానీ చికెన్ బిర్యానీ పెట్టినట్టుగా ఎన్టీఆర్ మాకు మటన్ బిర్యానీ పెట్టాడు ఈరోజు. ఎన్టీఆర్ మాకు మటన్ బిర్యానీ పెట్టినట్టుగా ఆకలి తీరింది, మా కడుపు ఆకలి తీరింది. సినిమా చాలా హైలైట్గా ఉంది సార్. అంటే ఉండి మాట చెప్తున్నాను, చాలా బాగా చేశారు. జాతర అంటే జాతర మామూలు లేదు. ఎంట్రీ తర్వాత చూస్తే అది సినిమా అనరు, జాతర అంటారు. అమ్మ తోడు 2000 కోట్ల పక్క 6 సంవత్సరాల తర్వాత వెయిటింగ్ అని దోలు తీర్చాడు మాయ. కొరటాల శివ ఫస్ట్ రికార్డ్ మార్చాడు ఎన్టీఆర్ తో కన్ఫామ్ గా. అయ్యో కాల్ ఎగరేసి చెప్తున్నా, ఈ 6 సినిమాలు ఇప్పటికి ఇది 7 నెక్స్ట్ సినిమా కూడా కాల్ ఎగరేసి చెప్తాం. ఇటు సినిమా బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ సీన్ అయితే ఎక్సలెంట్. బుర్రపాడు సినిమా. అనిరుద్ధ్ కొట్టారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బుర్రపాడు. ప్రతి సీన్ ఎక్సలెంట్ అయితే తీస్తారు కొరటాల శివ. అది ఎన్టీఆర్ అంటే. ఈ సినిమా ఫస్ట్ హాఫ్కే బుర్ర మ్యాడ్ అయిపోయిందన్న. సెకండ్ హాఫ్ అయితే గుడ్లు చింపేసుకుంటారు లోపల ఒక్కొక్కడు. అంత దోలుగా తీశాడు డైరెక్టర్. నిజంగా ఎన్టీఆర్ హిస్టరీలో ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఎన్టీఆర్ కత్తి పట్టుడు ఇలా పడితే ఇలాగంటే చాలన్న ఆకలి తీరింది మాకు. బాగున్నాయి. మీరు ఆడియన్స్ అనుకునే విధంగా ఉందా? ఆడియన్స్ 1 man షో అన్న. జూనియర్ ఎన్టీఆర్ 1 man షో అంతే, ఇంకేం లేదు. సినిమా మొత్తానికి జూనియర్ ఎన్టీఆరే. అలా ఫస్ట్ హాఫ్ అంతా జూనియర్ ఎన్టీఆర్, సెకండ్ హాఫ్ అంతా ఎన్టీఆరే. హీరోయిన్ అన్నారు వేస్ట్, ఒక అరగంట. ఆ హీరోయిన్ అంతే వేయట్లేదు. అయితే ఎన్టీఆర్ ఒక్కడి వల్ల నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చాక అనిరుద్ధ్ ప్రతి సీన్ ప్రతి క్లైమాక్స్గా కొట్టాడు. సూపర్ కొట్టాడు అనిరుద్ధ్ మాత్రం. ఓకే, ఇదంతా ఒకటే చెప్తున్నారు. ఏదైతే అనిరుద్ధుని అయితే మాత్రం ఉన్నారు, ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా ఉంది, మీకు నిరాశపరిచా మీరు అనుకునే విధంగా ఉందా? దేవరా మూవీ బాగా తీశారు ఎన్టీఆర్, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఇంకా బాగుంటుంది. ట్విస్ట్లు కూడా, ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సాంగ్స్ కూడా, కంపోజింగ్ కూడా బాగుంది, ట్విస్ట్లు కూడా బాగున్నాయి. అంటే మీకు ఆడియన్స్ అనుకునే విధంగా ఉందా? అనుకునే విధంగా ఉంది, సక్సెస్ అయ్యింది. నా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఉంటుంది సూపర్. అది ఇప్పుడు వచ్చి తీయలేదు, సూపర్గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ సూపర్గా ఉంటుంది. చూడండి, అందరూ చూడండి. జై ఎన్టీఆర్. సొలసాబ్ సీన్ సూపర్. ఎన్టీఆర్ అయితే ఫుల్ కేక. దేవరా సూపర్. చాలా బాగుందన్నయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు, పిచ్చ కేక. మూవీ ఎన్టీఆర్ యాక్షన్ అయితే మరి తిరిగి లేదు. మూవీ చెప్పాలంటే మాత్రం చాలా బెస్ట్, ఎక్సలెంట్గా ఉంది సినిమా చూడాలంటే. చాలా బాగుందన్న సినిమా. ఎంత
సినిమా అయితే సూపర్. ఇప్పుడు వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇలాంటి విజువల్స్ కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ కానీ అస్సలు చూడలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కొరటాల శివ అనిపించలేదు, రాజమౌళి మించిన డైరెక్టర్ అనిపించింది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ మెయిన్ అనిరుద్ధ్ బాగా నిలబెట్టాడు సినిమాని. దోలు తీరిస్తాడు అన్న, యాక్టింగ్ అయితే మామూలు కాదు, వేరే లెవెల్, మామూలు కాదు. ఈరోజు దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా మేమైతే అభిమానులందరూ పండగ వాతావరణం ఆల్రెడీ మాకు వచ్చేసింది. పైడితల్లి అమ్మవారి పండగ మాకు వచ్చేసింది, మాకి పైడితల్లం పండగ వచ్చేసింది. ఇక ఏ రికార్డులు లేవు, అన్నీ మూతపడిపోద్ది. మా హీరో మంచి సినిమా ఇచ్చాడు, అతను ఆలోచించే చేస్తాడు ఏదైనా. తర్వాత 2లో ఇంకా దీనికన్నా అమ్మ మొగుడు మాసమ్మ మొగుడు వస్తున్నాడు, కాసుకోమని చెప్పండి. నిజం చెప్తున్నాను, ఏ సీన్కా సీన్ చెప్పుకోవాలి కానీ అది ఎన్టీఆర్ ఏమైనా మామూలుగా చేశాడన్నా అనకూడదు. కానీ విశ్వరాబాయ్ 2, 3 చూపించాడన్నా. నేను చెప్తున్నాను అలా ఎన్టీఆర్ అసలు ఏమైనా చెప్పాలనుకుంటే మాటలు చెప్పసలదు అని కూడా సినిమా చూసినాడు ఎవడైనా. ఈ ఎంట్రీలో వస్తుంది ఆల్ బస్ట్ బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇది ఒకటే చెప్తున్నారు, విజయనగరం జిల్లాకైతే మాత్రం ఆల్రెడీ ఇప్పటికే పండగ వాతావరణం అయితే వచ్చిందని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ మూవీతో మాత్రం ఈ ఎన్టీఆర్ మూవీతో విజయనగరంలో అయితే మాత్రం ఇప్పటికే పైడితల్లి పండుగ ముందుగానే వచ్చిందని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కొరటాల శివ అయితే మాత్రం ఈ రోజు డైరెక్ట్ ఎవరు ఊహించినటువంటి విధంగా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ గా హిట్ చేసే విధంగా అయితే చిత్రీకరించిన మనం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.